హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మొన్న హార్వర్డ్ యూనివర్సిటీ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో బ్రౌన్ యూనివర్సిటీలో మా బాబు వినయ్ సైన్స్ ఒలింపియాడ్కు అటెండ్ అయ్యాడు. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ లిస్ట్ ఆర్ట్ సెంటర్లోనే మా వినయ్కి హోమ్ రూమ్ ఇచ్చారు. ఈ హోమ్ రూమ్ నుంచి మేము వినయ్ చేసే ప్రాజెక్ట్ ఉన్న సెంటర్కి వెళ్తున్నాము. ఇక్కడ కనిపించేది బ్రౌన్ యూనివర్సిటీ మెయిన్ గేటు. ఈ గేట్కు చాలా స్పెషాలిటీ ఉందంట, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది లైబ్రరీ. ఇదే లిస్ట్ ఆర్ట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్లో నుంచే మేము ఇప్పుడు బయటకు వచ్చాము. ఇది లైబ్రరీ. ఈ లైబ్రరీ పేరు జాన్ డి రాక్ఫెల్లర్ లైబ్రరీ. ఈ లైబ్రరీ చాలా బాగుంటుందట, కానీ మాకు అయితే యాక్సెస్ లేదు కదా, మేమైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు వినయ్కి ఇంజనీరింగ్ బిల్డింగ్లో సైన్స్ ఒలింపియాడ్ ఉంది, అక్కడికి కార్లో వెళ్ళాము. వీకెండ్ కాబట్టి కార్ను స్ట్రీట్ పార్కింగ్ చేసేసి మేము ఇంజనీరింగ్ బిల్డింగ్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ బ్రౌన్ యూనివర్సిటీ మా ఇంటి నుంచి జస్ట్ 20 minutes దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ బిల్డింగ్కి వచ్చేసాము. ఇక్కడ కనిపించేదే ఇంజనీరింగ్ బిల్డింగ్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్ఫినిటీ టైపు, దాన్ని ఇంజనీరింగ్ స్టూడెంట్సే డిజైన్ చేశారంట. సాన్వి ఈరోజు మాతో రాలేదు, ఇంటి దగ్గరే ఉంది. తనకు వేరే రోజు ఉంది సైన్స్ ఒలింపియాడ్ ఇక్కడే, కాకపోతే ఆ రోజు తను సిక్ అవ్వడం వల్ల సైన్స్ ఒలింపియాడ్కు అటెండ్ అవ్వలేకపోయింది. ఇంజనీరింగ్ బిల్డింగ్ లోపలికి వచ్చాము. ఇక్కడ రాగానే క్యాఫెటేరియా లాగా ఉంది, అందరు చదువుకుంటున్నారు. వినయ్ వాళ్ళ స్కూల్లో వాళ్ళకు ఇక్కడ ప్లేస్ అలాట్ చేశారు. ఈ సెంటర్లో ఎవరెవరికైతే ప్రాజెక్ట్ ఉందో అందరు ఇక్కడే కూర్చొని ప్రిపేర్ అవుతున్నారు. వినయ్ ఇక్కడ విండ్ పవర్ దగ్గర వెళ్ళి చూద్దామంటే అక్కడ వెళ్ళి చూసాము. వినయ్ హోమ్ రూమ్లోనే తన ఫ్రెండ్స్తో కలిసి లంచ్ చేస్తానంటే తనను మళ్ళీ హోమ్ రూమ్లో డ్రాప్ చేసేసి మేము లంచ్ చేయడానికి బయటకు వచ్చాము. ఇది మంచిగా సిటీ మధ్యలో ఉంటుంది, చాలా బాగున్నాయి అన్నీ. ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉండే. నేను కాఫీ తాగుతానంటే ఇంకా స్టార్ బక్స్కి వచ్చి ఇక్కడ కాఫీ తీసుకొని అక్కడే కూర్చొని తాగారు. నాకు ఆకలేమి అవ్వట్లేదు, నేను కాఫీ తాగుతానంటే సరే అని చెప్పేసి కాఫీ తీసుకున్నారు. నా కోసము మళ్ళీ లంచ్ కోసము చిపోట్లే వచ్చాము. చిపోట్లే అనేది మెక్సికన్ గ్రిల్, ఇక్కడ బాగుంటుంది, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. లంచ్ తిన్న తర్వాత మళ్ళీ వినయ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇలా ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి. ఇది మెయిన్ గేటు. దీనికి స్పెషాలిటీ ఉందన్నాను కదా, ఎవ్రీ స్టూడెంట్ కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ గేట్ నుంచే ఎంటర్ అవుతారంట. మళ్ళీ కాలేజ్ మొత్తం కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ ఈ గేట్ నుంచే బయటకు వెళ్తారంట. ఇదే ఈ గేట్ స్పెషాలిటీ. ఇక్కడ కనిపించేటివన్నీ యూనివర్సిటీ బిల్డింగ్స్. వినయ్కి ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి మేము యూనివర్సిటీ అంతా చూడడానికి వచ్చాము.
ఈ బ్రౌన్ యూనివర్సిటీ ప్రావిడెన్స్ అనే ప్లేస్లో రోడ్ ఐలాండ్ అనే స్టేట్లో ఉంటుంది. ఈ బ్రౌన్ యూనివర్సిటీని 1764లో స్థాపించారంట. ఇది అమెరికాలోనే 7th ఓల్డెస్ట్ యూనివర్సిటీ అంట. ఈ యూనివర్సిటీ లోపలనే ఇది పెద్ద టవర్ ఉంది, పైన క్లాక్ ఉంది. మళ్ళీ వినయ్ దగ్గరికి హోమ్ రూమ్కి వచ్చాము. ఇక్కడ కాసేపు ఆడుకున్నాడు. తర్వాత లోపలికి వెళ్తే వాళ్ళ టీచర్ యాక్టివిటీస్ ఇస్తే అందరూ బోర్డు పైన చేస్తూ ఉన్నారు. వాకబుల్ మళ్ళీ పార్కింగ్ అక్కడ ఎక్కడ దొరుకుతుందో దొరకదు. లోపలికి వెళ్తుంది వాళ్ళు కూడా ఎవరో కానీ ఎక్కడ నానా ఈ లింకన్ ఫీల్డ్ బిల్డింగ్ లోనే వినయ్ ప్రాజెక్ట్ ఉంది. అందరూ కాసేపు వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ముందు వాళ్ళు ఇంకా బయటకు రాలేదు. అప్పటి వరకు ఇక్కడ వేరే ప్రాజెక్ట్ ఉంటే చూస్తూ ఉన్నాము.
లోపలికి పంపించి ఇలా బిల్డింగ్ మొత్తం చూద్దామని వచ్చాము. ఇక్కడ సెమినార్ హాల్ పక్కనే ఇలా కిచెన్ ఉంది. ఈ కిచెన్ లో శివుని విగ్రహం ఉంది. చాలా మంది ఇండియన్స్ చదువుకుంటారు కదా, ఇక్కడ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది, ఎవరు పెట్టారు అనిపించింది. ఇక్కడ చూడండి, శివుని విగ్రహము కిచెన్ లో పెట్టారు. చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. షుగర్ తిన్నావా? ఎందుకు ఈ ఫాస్ట్ ఈ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఎలాగ తీసింది అలాగా అయిపోయింది. ఇంకా ఏమైనా మౌత్ ఎంత అవుతుంది. తర్వాత ఓకే ఓకే బాగా కనబడుతుంది. వినయ్ బయటకు వచ్చేసిండు. ఇంకా అందరం కలిసి మళ్ళీ హోమ్ రూమ్ కి వెళ్దామని వెళ్తున్నాము. ఈ ఇంజనీరింగ్ బిల్డింగ్ ముందు న్యూటన్స్ యాపిల్ ట్రీ అని ఉంది. ఇక్కడ పెట్టిన యాపిల్ ట్రీ న్యూటన్ యూనివర్సల్ గ్రావిటీ కనుక్కున్నారు కదా, ఆ యాపిల్ ట్రీకి సంబంధించిన సంతతి మొక్కనే ఇక్కడ పెట్టారంట. తర్వాత అందరిది సైన్స్ ఒలింపియాడ్ అయిపోయింది. ఇక్కడ పిల్లలకు స్కావెంజర్ హంట్ అని పెట్టారు. తర్వాత వినయ్ నేను కూడా చిపోట్లే తింటానంటే వినయ్ని తీసుకొని మళ్ళీ చిపోట్లకు వెళ్తున్నాము. ఇప్పుడు వినయ్కి ఫ్రీ టైం ఉంది. అవార్డు సెరమోనీ 6 o'clock స్టార్ట్ అవుతుంది. అంతలోపు నేను చిపోట్లే తింటానంటే తీసుకెళ్తున్నాము. ఇప్పుడు హోమ్ రూమ్ నుంచి పిల్లలందరూ అవార్డు సెరమోనీకి వెళ్తున్నారు. ఈ అవార్డు సెరమోనీ యూనివర్సిటీలో ఉన్న చర్చిలోనే కండక్ట్ చేస్తున్నారు.
అవార్డు సెరమనీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాము. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.